హలో గైస్, మీరు చూస్తున్న తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనమే మూవీ శర్వానంద్ గారిది మూవీ చూశాను. మూవీ బిలో యావరేజ్ అని చెప్పుకోవాలి. అంత సూపర్ అయితే ఏం కాదు. రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీ అని చెప్పుకోవాలి. అంత చూసే ఉంటాయి, ఇదివరకు సినిమాలో చాలా చూసాం ఇలాంటి స్టోరీలు. కొత్తగా అయితే మనకేమీ అనిపించదు. బట్ ఆ కొత్తగా అనిపించకపోయినా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించదు. చాలా సింపుల్ స్టోరీ. ఒక బాబు గురించి, ఆ బాబు గురించే స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. మీరు ట్రైలర్లో చూసే ఉంటారు బాబు గురించి. సో ఆ బాబు గురించి కథ అంతా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాబుది ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ అంతా వీళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది. సో ఇదే ఫస్ట్ హాఫ్ అన్న కొంచెం పర్లేదు, కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం బాగుంటుంది, కొద్దిగా పర్లేదు, మరీ అంత కాదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి లిటరల్లీ చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఏదేదో సీన్స్, అన్నెసరీ సీన్స్, అనవసరమైన సీన్స్, ల్యాగ్ ఎక్కువైపోతుంది, చాలా ల్యాగ్ ఎక్కువైంది. 2 hours 35 minutes దాకా ఉంటుంది మూవీ. బట్ ఈ మూవీకి అంత లెంత్ అవసరం లేదు, ఎందుకంటే చాలా ల్యాగ్ అనిపించింది. ఆ ల్యాగ్ అవ్వడం వల్ల మనకి అసలు బాగుండదు అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. సో అది మామూలుగా స్టోరీ అయితే అంత సూపర్ కాదు కాబట్టి, సో దానికి తగ్గట్టుగా కొంచెం లెంత్ తగ్గించుంటే బాగుండేదేమో. బట్ వీళ్ళు లెంత్ ఎక్కువ పెట్టారు, ల్యాగ్ ఎక్కువ పెట్టారు. సో దానివల్ల మనకి మూవీ చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం పర్లేదు, బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఇక లిటరల్లీ మనకి చాలా బోరింగ్ అనిపిస్తుంది. నాకైతే థియేటర్లో నుంచి వెళ్ళిపోదాం ఫీలింగ్ వచ్చింది. మధ్యలో అయితే నాకు వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ మూవీ మొత్తం చూడాలి కాబట్టి, రివ్యూ చెప్పాలంటే మొత్తం చూడాలి, చూసిన తర్వాత రివ్యూ చెప్పాలి కాబట్టి మొత్తం చూశాను. బట్ క్లైమాక్స్ ఒక 40 minutes 30 minutes అట్లా అవుతుంది అనగా అప్పుడు కొద్దిగా ఎమోషన్స్ అనేది యాడ్ అవుతాయి. ఆ ఎమోషన్స్ కొంచెం పర్లేదు, కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే కొద్దిగా కనెక్ట్ అయ్యే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది కొంచెం. అండ్ ఇంకా మొత్తం పూర్తిగా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఎమోషన్ కూడా సెట్ అవ్వదు. కొద్దిగా ఒక 15 minutes అట్లా ఎమోషన్ సీన్స్ ఉంటాయి. సో ఆ ఎమోషన్ సీన్స్ ఆ 15 minutes ఓకే, బాగానే ఉంటుంది. ఇంకా లిటరల్లీ సినిమా మొత్తం అయితే ఏమీ లేదని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీలు అండ్ ఆ బాబు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కథ. ఆ బాబు ఎవరు ఏంటది మీకు మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. అసలు ఆ బాబు గురించి ఎందుకనేది మీరు మూవీ చూడాల్సిందే. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి లవ్ స్టోరీ, ఇక కృతి శెట్టి ఈయనది శర్వానంద్ గారిది లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. సో ఆ లవ్ స్టోరీ మనకి లిటరల్లీ చాలా బోర్ అనిపిస్తుంది. అసలు చాలా అన్నెసరీ సీన్స్గా అన్నీ మనకి ఓల్డ్ స్టోరీలన్నీ గుర్తొస్తుంటాయి. అంటే ఎక్కడో చూసినట్టు గుర్తొస్తూ ఉంటుంది మూవీస్. కొత్తదనం అయితే ఏం లేదు, అంతా రొటీన్ రొట్ట కొట్టడు మూవీ అని చెప్పుకోవాలి. అండ్ యాక్టింగ్ పరంగా చెప్పేది పర్లేదు, శర్వానంద్ గారు బాగా చేస్తారు. అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా కుదిరింది శర్వానంద్ గారికి. కామెడీ కూడా కొంచెం బాగానే ఉంటుంది, గుడ్ కామెడీ పరంగా గుడ్. సెకండ్ హాఫ్లో కామెడీ కూడా లేదు అసలు ఎక్కువ, ఏదో ఒక 2-3 సార్లు అంతే. కానీ ఆ కామెడీ కూడా సెకండ్ హాఫ్ అసలు పట్టించుకోలేదు. సెకండ్ హాఫ్ అంతా చెడగొట్టారు మూవీని, చాలా ల్యాగ్ చేశారు, ఎక్కువ లెంత్ అయిపోయింది మూవీ. సో దానివల్ల మనకి బోరింగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. లిటరల్లీ చాలా నాకైతే థియేటర్లోంచి వెళ్ళిపోవాలనిపించింది నిజంగా. అంటే మరీ అంత దారుణంగా అయితే నేను చెప్పలేదు కదా, నాకు అనిపించిన విధానం చెప్తున్నాను. నాకు అంత కనెక్ట్ అవ్వలేదు మూవీ, అంతే నచ్చలేదు. సో ఆ ఎమోషన్స్ పరంగానే కొంచెం ఏదైనా యాడ్ చేసి ఉంటే బాగుండేదేమో. వీళ్ళు లవ్ స్టోరీని ఎక్కువ సాగదీయడం వల్ల మనకి చాలా బోర్ అనిపించింది. అదైతే ఈ సినిమాకి అయితే మైనస్. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎస్పెషల్లీ ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఒక్క సీన్ అనుకుంటా కొంచెం వల్గర్ అనిపిస్తుంది. అంటే మరీ వల్గర్ ఏం కాదు, బెటర్ కొద్దిగా అట్లా కొంచెం ఒక 2 seconds 5 seconds ఏముంటుంది అంతే, అంతకుమించే ఉండదు. ఈ మూవీ అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ నాకైతే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి నాకు ఏం నచ్చిందంటే మ్యూజిక్. మళ్ళీ ఇంకో దీంట్లో ఏంటంటే మీకు స్టోరీ జరుగుతున్నప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూనే ఉంటుంది. ఇక అంటే సీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా ప్లే అవుతూ ఉంటాయి. లిటరల్లీ మీరు అంటే మాట్లాడుకునేటప్పుడు కానీ ఏదైనా కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ నడుస్తూనే ఉంటుంది చాలాసేపు. అది జస్ట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకుంటా, అంత మించి ఏముండదు బ్యాక్గ్రౌండ్ వెనకాల సాంగ్ లేకుండా ఉండడం. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. అండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మ్యూజిక్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, బాగున్నాయి. అదన్నా మనకు కొంచెం ఫీల్ తెప్పిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ అసీం అబ్దుల్ గారు, ఆయనకు అసలు చాలా బాగుంది, నాకైతే చాలా ఇష్టం ఆయన మ్యూజిక్ అయితే మాత్రం. మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ పరంగా మాత్రం చాలా బాగుంది. అండ్ నువ్వు ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఈ మూవీ అయితే బిలో యావరేజ్ అని చెప్పుకోవాలి. నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి ఒక 2.2 అట్లా ఇస్తాను. 2.2 ఎనఫ్ ఇక అంతే. ఎందుకంటే బాగా ల్యాగ్ చేశారు, లెంత్ పెట్టేశారు, ఎక్కువ పెట్టేశారు. 2 hours 35 minutes అంటే అంత అవసరం లేదు ఈ మూవీకి, అంత లెంత్ అవసరం లేదు, తక్కువ చేసుంటే బాగుండేది. సో ఇది అండి బిలో యావరేజ్ ఈ మూవీ అయితే మాత్రం. ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.